వెనకడికి పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వెళ్ళాట. పెళ్లి చూపుల్లో టిఫిన్ అది పెట్టే కాఫీ ఇచ్చారట. మామూలుగా ఇస్తారు కదా, కాఫీ తాగాక ఒక్కపొడి వేసుకుంటారు కదా, అందుకని ఒక్కపొడి అక్కడ పెట్టారట. ఈయన వేసుకునే రకం కాదు, ఒక్కపొడి పోసుకునే రకం. అందుకని ఇలా గుప్పిడితో తీసి అలా పోసుకున్నట్ట పెళ్లి కొడుకు. అత్తగారు కొంచెం కంగారైంది, ఇది ఇంత ఒక్కపొడి తినేస్తున్నాడు ఈయన, ఒక్కపొడికే. ఇంక ఈవేళ పెళ్లి కొడుకుని చూస్తే ఏమనుకునేది ఆవిడ. పల్లెల్లోంచి ఒక్కపొడి ఇలా అలా పోసుకుని ఏదో శనగపప్పు పోసుకున్నట్టు. అక్కడికి అంటే బాగుండదని అప్పటికే అత్తగారు అందుట వచ్చిన వాళ్ళతోటి ఆ అబ్బాయికి కొంచెం ఒక్కపొడి ఎక్కువ అలవాటేమో అందుట. ఆ పక్కనే తల్లిదండ్రి పెడితే పర్వాలేదు, మేనమామ కొడుకు ఒకడు వచ్చాడు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే వాడి పిల్లని చేసుకుందాం అనుకుంటాడు వాడు. ఎప్పుడు పెళ్లి చూపుల్లో ఎప్పుడు కూడా పెళ్లి కూతురుని చూపించాలి కానీ పెళ్లి కూతురు చెల్లెల్ని పక్కన పెట్టకూడదమ్మా, ప్రమాదం. ఈ వచ్చిన సన్నాసి దాన్ని చేసుకుంటానంటాడు. ఈ అక్కగారు ఏమైపోవాలి? పెళ్లి కూతురు పక్కన ఎప్పుడు బంధువులు కానీ ఎవరైనా పెళ్లి కూతురు కంటే అందంగా ఉండేవాళ్ళని పెట్టకూడదు అసలు. ఏదో వంక చెప్పి బయటికి పంపించాలి. ఉంటే ఆ అమ్మాయి ఎవరు, అమ్మాయి కూడా ఆ ఫిగర్ ఎవరు, ఫిగర్ అంటాడు వీడు, ఫిగర్ అంటాడు, తర్వాత షుగర్ అవుతుంది వీడికి. అసలు దేనికోసం వచ్చావు? ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం వచ్చావు, నువ్వు చూసుకో, నీకు నచ్చితే చేసుకో, లేకపోతే వెళ్ళిపో. ఆ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు, ఈ ఎంక్వైరీ ఏంటండి? నీకు నచ్చడం ఒకటే లెక్క. అందుకే చేయకూడదు. మేనమామ కొడుకు ఎవడో వచ్చాడండి, మేనమామ కూడా వస్తారు కదా, ఆయన ఏదో పిల్లనిద్దాం అనుకుంటే కుదరట్లా. అందుకని వాడు వెంటనే ఏమన్నా అబ్బాయి కొంచెం ఒక్కపొడి ఎక్కువ వేసుకుంటాడేమో అంటే పక్క నుంచి తండ్రిని చెప్పాలి, అస్తమానం వేసుకోడండి, ఎప్పుడైనా సిగరెట్ కాల్చినప్పుడే వేసుకుంటాడు అన్నట్టు. అయిపోయి ఓహో అది ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు అంటే కొంచెం సిగరెట్లు కూడా ఉన్నాయా అండి అంటే, అబ్బాయి లేదేమో మావాడు ఎప్పుడు సిగరెట్ కాల్చి మామూలు కాల్చిన ఇప్పుడు సీసా పుచ్చుకున్నప్పుడు కాలుస్తాడు, బాగుండదు కదా. ఇంక లేనిది ఏమిటి మరి? ఒక్కపొడి వల్ల సిగరెట్ బయటపడింది, సిగరెట్ వల్ల మందు బయటపడి ఇంకెన్ని ఉన్నాయో. ఇలా ఒక వ్యసనం మరొక వ్యసనానికి పురికొల్పుతుందండి మనం జాగ్రత్త పడకపోతే. ఒక్కపొడి వేసుకోవాలి కానీ పోసుకోకూడదు, నెయ్యి వేసుకోవాలి కానీ పోసుకోకూడదు. ప్రతి కూరలో, పప్పులో, పులుసులో అన్నింటిలో నెయ్యి వేసుకోవచ్చు, ఓ చుక్క, ఒక గరిటలో సగం, అంతేగాని గిన్నె ఎత్తి పోసుకుంటే అలాగా.